మండల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. కేవలం సినీ రంగంలోనే కాదు, విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఎన్ఎస్యుఐ గా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు అదేవిధంగా ఉన్నత విద్యామండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని, వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేశారు, తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి, తల్లిదండ్రులకి తిరిగి ఆ 26 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల 3 రోజుల క్రితం తిరుపతిలోని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకత్వం, పీడీఎస్, ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెళ్తున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘం రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ మటుకు కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా, మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఐఎస్ఎఫ్ గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్టు చేయాలి. పెట్టాలి మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ వెంటనే